నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్. సపోజ్ ఏదైనా ఒక వస్తువు మనకి ఇచ్చేటప్పుడు, కొన్ని వస్తువులు మన దగ్గర ఉండేటప్పుడు దాన్ని మనం ఎలా కౌంటింగ్ చేస్తాం? 1, 2, 3, 4 అనేసే కదా. సో ఆ నెంబర్స్ అనమాట. అంటే 1తో స్టార్ట్ అయితే న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకేనా? 1తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. అంటే 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ అనమాట. అంటే అది అన్లిమిటెడ్ అనేసి అర్థం. ఓకేనా? సో ఈ న్యాచురల్ నెంబర్స్ని మనం ఎంతో డినోట్ చేస్తాం. క్యాపిటల్ లెటర్ ఎంతో మనం న్యాచురల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అదే విధంగా అనమాట. అంటే ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్ టుగెదర్ విత్ 0 ఫార్మ్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ అనమాట. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ని కూడా కౌంటింగ్ నెంబర్స్ అని అంటాము, బట్ 0తో స్టార్ట్ అవుతాయి. సో 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ని హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై W. ఇక్కడ ఏం లేదు. న్యాచురల్ నెంబర్స్ ఎన్ అంటే న్యాచురల్ అనేది ఎంతో స్టార్ట్ అవుతుంది కదా, ఎన్ స్టార్టింగ్ లెటర్ అనమాట. అదేవిధంగా హోల్ నెంబర్స్ వచ్చేటప్పటికి డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది కాబట్టి డబ్ల్యూని మనం ఇండికేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటిజర్స్. ఇక్కడ ఇంటిజర్స్ అనేవి ఇక్కడ ఇంటిజర్స్ అంటే 0 ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అంటే సెట్ ఆఫ్ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ కౌంటింగ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 అనమాట. సో ఇక్కడ మనం ఎలా రాస్తామంటే -4, -3, -2, -1 అండ్ 0, 1, 2, 3, 4, 5 ఇలా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వీటిని ఏమని అంటామంటే ఇంటిజర్స్ అనేసి అంటాం. ఇంటిజర్స్ అంటే కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 అనేది ఉంటుంది, అదేవిధంగా కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో వీటిని టోటల్గా ఈ 3 ఉంటేనే వాటిని ఇంటిజర్స్ అని మనం అంటాం. ఇంటిజర్స్ అనేది ఇక్కడ జెడ్ అనే లెటర్తో డినోట్ చేయబడుతుంది. జెడ్ అనే లెటర్తో డినోట్ చేయబడే నెంబర్స్ని ఇంటిజర్స్ అనేసి అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్. వాట్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్? ఏ నెంబర్ విచ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 2. కంప్లీట్లీ అని ఎందుకు అన్నానంటే మనం ఒక నెంబర్ని 2తో డివైడెడ్ బై చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. అలా కాకుండా 1, 2 అలా వస్తే వాటిని ఈవెన్ నెంబర్స్ అనరు. ఓకేనా? సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 2. సో కంప్లీట్గా డివిజిబుల్ బై 2 అనమాట. అంటే 2తో కంప్లీట్గా డివైడెడ్ బై అయ్యి రిమైండర్ అనేది 0 వస్తే ఆ నెంబర్స్ని ఇంటిజర్స్ అని ఈవెన్ నెంబర్స్ అని అంటాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ మనం ఇచ్చుకుంటే 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ సో ఆన్ ఈ విధంగా అనమాట. ఈ డిజిట్స్ అయితే 2తో కంప్లీట్గా డివైడెడ్ బై అవుతాయి. సో డివైడెడ్ బై చేస్తే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. సో అలా వస్తే వాటిని ఈవెన్ నెంబర్స్ అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మిగతా డిస్కస్ చేస్తాను. ఇప్పటికే వీడియో బాగా లెంతీ అయింది. సో వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ కోర్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దీనికి సంబంధించి రోజుకొక వీడియో మీకు
నా ఛానల్ అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.